పీరియడ్స్ వచ్చే ముందు బ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అంటే వర్జన్ బ్లోటింగ్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. అసలు బ్లోటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే జస్ట్ మన పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక కొన్ని డేస్ 2-3 డేస్ ముందు వచ్చి మన పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే కి పీక్స్ లోకి వెళ్ళి ఆ తర్వాత తగ్గిపోతుంది గ్రాడ్యువల్ గా. సో మనం చేసుకోవాల్సిన డయటరీ మోడిఫికేషన్స్ ఏంటంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ లైక్ బనానా, స్వీట్ పొటాటో, ఇంకా పపాయ ఇలాంటివి తినడం వల్ల అవి మన బాడీలో సోడియం ని బ్యాలెన్స్ చేసి వాటర్ రిటెన్షన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏమైతే ఉన్నాయి, సన్ఫ్లవర్ సీడ్స్, నట్స్, ఇంకా హోల్ గ్రెయిన్స్ ఇవి తినడం వల్ల కూడా వాటర్ రిటెన్షన్ అనేది తగ్గుతుంది. అలాగే షుగర్స్, సాల్టీ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉన్న చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం వలన కాన్స్టిపేటెడ్ రిలేటెడ్ బ్లోటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ లార్జ్ మీల్స్. ఎందుకంటే ఎక్కువ లార్జ్ మీల్స్ తీసుకున్నప్పుడు డైజెషన్ అనేది స్లోగా అవుతుంది. మళ్ళీ అగైన్ బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాం.